సెప్టెంబర్ 13, 2025న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో జరిగే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం రాజేంద్ర కోరారు. ఈ సందర్భంగా GH9 న్యూస్ ప్రతినిధితో న్యాయమూర్తి రాజేంద్ర మాట్లాడుతూ కక్షిదారులు తమ వివాదాలను సామరస్యంగా త్వరగా పరిష్కరించుకోవటానికి జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాజీకి వచ్చే సివిల్, క్రిమినల్, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించుకోవచ్చని, సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ తెలియజేయమనేది ఏమనగా, రేపు అనగా సెప్టెంబర్ 13 రోజు మన కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో ఇల్లందు, భద్రాచలము, మనుగురు, దమ్మపేట మరియు కొత్తగూడెం కాంప్లెక్స్లో లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో మనం సివిల్, క్రిమినల్ కేసెస్లు, కాంపౌండబుల్ కేసెస్ రాజీ చేసుకోవడానికి వీలవుతుంది. దీని ద్వారా ఏంటంటే సివిల్ కేసెస్లో రాజీ చేసుకుంటే మనకు కేసు పెట్టుకున్నప్పుడు కోర్టు ఫీ ఏదైతే కట్టామో అది రిటర్న్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్రిమినల్ కేసెస్లో కాంపౌండ్ చేసుకుంటే, కాంప్రమైజ్ చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. ఈ చిన్న చిన్న గొడవల వల్ల ఈ అఫెన్సెస్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకోవాలని, మిగతా కేసెస్లో కూడా NI యాక్ట్ కానీ, చెక్ బౌన్స్ కేసెస్లో కానివ్వండి, లేకపోతే మనీ కేసెస్లో కానీ, మనీ రికవరీ సూట్స్లో కానివ్వండి, లేకపోతే మిగతా కేసెస్లో సివిల్ కాకుండా మిగతా ఏమైనా కేసులు ఉంటే అవి అన్నీ కూడా రాజీ చేసుకోవడానికి రేపు అనగా 13th సెప్టెంబర్ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీ కేసులలో మీ అడ్వకేట్ ద్వారా కోర్టుకు వస్తే దానికి రాజీ చేయడం జరుగుతుంది.